నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టోటల్ మన డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసినప్పుడు డెస్టినీ నెంబర్ 3 ఒకటి వస్తుంది మనకి. సో అది పుట్టగానే చెక్ చేసుకోవాలి అని అన్నారు, ఇయర్ కూడా చెక్ చేసుకోవాలి అని అన్నారు. మళ్ళీ డెస్టినీ నెంబర్ 3 వస్తే వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చెప్పండి. మనము లాస్ట్ టైం వీడియో ఒకటి 1, 2 గురించి చెప్పుకున్నాం కదమ్మా. ఇట్లాగా మన డేట్ ఆఫ్ బర్త్ని వేసుకోవాలి. ఫస్ట్ మన మ్యారేజ్ వీడియోలో మనం చూసుకున్నాము, డేట్ ఆఫ్ బర్త్ మనకు పుట్టినప్పటి నుంచి 100% ఎలా పనిచేస్తుందో. మన డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, 28/11/1983. దీన్ని ఇలా కౌంట్ చేసుకుంటే 1 + 2 + 3 వస్తుంది. ఇక్కడ 2 + 8 చేస్తే 1 వస్తుంది, 1 + 1 2 వస్తుంది, 1 + 1 1, 8 + 3 2 వస్తుంది. ఈ 1 2 మళ్ళీ 3 వస్తుంది, అంటే 6 వస్తుంది. 2 + 8 కౌంట్ చేస్తే 1/6. ఇది 1/6 నా డేట్ ఆఫ్ బర్త్ కోడ్. ఇక్కడ డెస్టినీ 6 వచ్చినా ఏదొస్తే అలాగా బాగా పనిచేస్తుంది. ఇక్కడ 6 అనేది మనీ నెంబర్ కాబట్టి ఆస్తుల్ని కానీ డబ్బును కానీ మన పెద్దవాళ్ళకు వచ్చేలాగా వాళ్ళు పుట్టిన తర్వాత వస్తుంది. ఇది రైట్. అయితే ఈ ఇయర్ మరి డెస్టినీ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా మనం. ఈ ఇయర్ ఎలా ఉందంటే నాదే తీసుకుందాం. మళ్ళీ 28/11/2025. ఇప్పుడు ఇంకా ఓన్లీ ఏప్రిల్లో ఉన్నాం, నవంబర్లోకి రాలేదు కాబట్టి నాకు 28/11/2025 నుంచే నా డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ పనిచేస్తూ ఉంటాను. ఓకే. ఇది 1 + 2 9. ఇక్కడ నాది 3 రన్నింగ్లో ఉన్నా. నేను నా డెస్టినీ 3 రన్నింగ్లో ఉన్నా. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే గురువు తత్వాన్ని ఇస్తాడు. గురువు అంటే మంచిదే కదా. గురువు మంచిదే, కానీ అన్ని లాభాలు ఉంటాయి, అట్లా నష్టాలు కూడా ఉంటాయి. ఎన్ని లాభాలు ఉంటాయి అన్ని నష్టాలు, ఎన్ని లాభాలు ఉంటాయి అన్ని నష్టాలు ఉంటాయి. ఏ విధంగా నష్టాలు ఉంటాయి? ఇక్కడ గురువు తత్వాన్ని ఇస్తాడు కదా. ఒకటి స్పీడ్గా ఏ పనైనా కూడా స్పీడ్గా చేపిస్తుంది, చాలా స్పీడ్గా. ఏదైనా కొనాలి, ఈ కారు కొనాలంటే కొనేయటమే. ఓకే. ఇంకా ఈ ఇల్లు కొనాలి, కొనేస్తారు. ఈ ఫోన్ కొనాలి, కొనేస్తారు. నాకు ఈ విషయంలో ఒకటి కారు కొన్నాను, ఈ నా బర్త్డే 28 తర్వాత కారు కొన్నాను, ఈ ఫోన్ కొన్నాను, 110 ఈ ఫోన్ కొన్నాను. ఓకే. అంటే డెసిషన్ స్పాన్ ఆఫ్ స్పీడ్గా డెసిషన్ ఉంటుంది. అవి రైటా రాంగా కరెక్ట్ అవి ఏం ఆలోచించాం, ఇంకా ఆలోచించాం. పక్కన ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళ మీద చాలా సీరియస్ అయిపోతాం. ఓకే. మంచి చెప్పినా కూడా మంచి చెప్పినా అసలు మీకు ఫోన్ ఎందుకు అన్నది మా మేడం ఉంటారు. ఫోన్ ఎందుకు, ఇప్పుడు మంచి ఫోనే ఉంది కదా అన్నారు. లేదు నాకు వీడియోస్ కావాలి, దానికి కావాలి, దీనికి కావాలి, ఖచ్చితంగా కావాల్సిందే అని వెంటనే వెళ్ళి కొనేసిన. అట్లా కారు వెంటనే కొనేసాను, ఆలోచించకుండా చేపించేస్తుంది. ఒక బిజినెస్ ఏదన్నా పెట్టాలంటే పెట్టేయాలి అంతే. ఏదన్నా ఓపెనింగ్ చేయాలి, ఈరోజు బయటికి వెళ్ళాలి. సో డెస్టినీ నెంబర్ 3 ఉంటేనే ఇలాంటి ప్రభావం ఉంటుంది కదా. ఇది మన లైఫ్లో ఒక 25 to 30% పనిచేస్తుంది. మళ్ళీ మొబైల్ నెంబర్ ఉంది కదా, లాభాలు తీసుకొచ్చేది. మంచి మొబైల్ నెంబర్ పెట్టుకుంటాం, మనకు వేరే ఎనర్జీస్ పెట్టుకుంటాం, మన మ్యారేజ్ డేట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 ఉంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు తగ్గనియదు మనల్ని. హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్ అన్నట్టు చాలా సీరియస్ నుంచి ఉంటుంది. ఇదంతా కూడా 3లో ఉంటుంది. కాబట్టి 3లో వచ్చినప్పుడు నేననే కాదు, ఎవరైనా, నేను ఎంత చాలా ఉన్నాయి నాకు ఇప్పుడు డ్రీమ్స్, ఇది కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది, కానీ చాలా నిర్వహించుకుంటున్నా. ఎందుకంటే నేను తెలిసి నేనే ఇలా చేసుకోవద్దన్న ఉద్దేశంతో ఈ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది 3 నంబరు మొబైల్ నెంబర్లో ఎండింగ్ ఉన్న మ్యారేజ్ డేట్ మీకు 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ వస్తున్నా కూడా ఇలాంటి ఫలితాలని ఇస్తుంది. కాబట్టి డెస్టినీ 3 వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యక్తిలో
ఈ డెస్టినీ 3 అనేది వస్తుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. డెఫినెట్గా సార్, డెస్టినీ నెంబర్ 3 ఉంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మోసపోతారు, వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా డెస్టినీ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం రాకపోతే కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.